నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి చివరి దాకా ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చివరి దాకా చదువుకున్నాం. ఈ భాగంలో ప్రాముఖ్యంగా కనబడేటువంటి అంశం విశ్వాసం. అన్ని వేళలా కూడాను విశ్వాసం స్థిరంగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను బట్టి చాలాసార్లు మన విశ్వాసము అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనము చూస్తూ ఉంటాం. మనము అనుకున్నవి జరగకపోతే లేదా మనకు శ్రమ ఎదురైతే మనము విశ్వాసంలో కొంత బలహీనపడడానికి అవకాశం ఉంది. చాలాసార్లు ఆ విధంగా అవుతుంది కూడా. అటువంటి సందర్భమే ఇక్కడ ఒకటి ఏర్పడింది శిష్యులకి, విశ్వాసులకి, యేసు ప్రభువుని వెంబడించేటువంటి వారికి. 4వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనంలో ఆ దినమే సాయంకాలమైనప్పుడు అనేటువంటి మాట తోటి 35వ వచనం ప్రారంభమవుతుంది. సాయంకాలం సమయం, దినమునకు మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అని 3 భాగాలుగా మనం విభజిస్తూ ఉంటాం. అదేవిధంగా విశ్వాస జీవితం లేదా మానవుని జీవితంలో కూడాను ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఉంటాయి. ఈ సమయంలో ఆలయంలోనికి వచ్చినటువంటి మనం అందరము కూడాను ఏదో ఒక సమయంలో మనము ఉండి ఉంటాం. జీవితం యొక్క ప్రథమాంకం అంటే ఉదయకాల సమయం, లేదా మధ్యస్థ జీవితం, మధ్య వయస్సు, మధ్యాహ్నం, సాయంత్రం, మలి సంధ్య, తొలి సంధ్య, మలి సంధ్య అంటారు. అంటే ఉదయము, సాయంత్రం అంటే సాయంకాలం, ప్రొద్దుగుకే వేళ అంటే సమయము అయిపోయింది, పగలు గడిచిపోయింది, ఇంకా చీకటి కాబోయేటువంటి సమయం. ఈ లోకం పరంగా ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక స్టేజీలో ఉండి ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడాను సాయంత్రం లేదా సాయంకాలం అనుభవంలో గుండా వెళ్ళాల్సిందే. ఉదయము, మధ్యాహ్నము ముగించుకున్నటువంటి వారు సాయంకాలంకి వెళ్ళాల్సిందే. ఈ సాయంకాలం తర్వాత ఏమవుతుంది? జీవితం సంధ్యా సమయం తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, అద్దరికి పోదాం, అవతలి దరికి పోవాలి. ప్రతి ఒక్కళ్ళము కూడాను సాయంకాలం అయిన తర్వాత అవతలికి పోవాలి, అవతలి ఒడ్డుకు పోవాలి. జీవితం సాగరం అని అంటారు, అంటే సముద్రం. జీవితం సముద్రం లాంటిది. కాబట్టి మనం ఎక్కడికి పోవాలి? అవతలి తీరమునకు పోవాలి. అవతలి తీరమునకు పోవాలి. ఉదయం ప్రారంభించి మన జీవితం మధ్యాహ్నం ముగించుకొని సాయంకాలం అయ్యి సంధ్య చీకట్లు ముసురుకున్న తర్వాత మనం ఎక్కడికి చేరాలి అంటే అద్దరికి, అవతలి దరికి వెళ్ళాలి. అవతలి దరికి వెళ్ళటమే జీవితం యొక్క పరమార్థం. ఎందుకంటే ఇక్కడ ఎవరో కూడాను
ఉండేవాళ్ళు లేరు. ఆవలి దరికి వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ ప్రభు మనకు ఇచ్చేటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ఏమంటే, అద్దరికి పోవుదం అని అంటున్నాడు. అద్దరికి పోవుదం, అవతలి దరికి పోదాము. ఎవరు అంటున్నారు? ప్రభు అంటున్నాడు, పోదాము. అద్దరికి పోవుడి, పోండి అని చెప్పటంలే, అవతలి దరికి పోదాము అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? నేను కూడా మీతోటి వస్తాను, నేను మీతో కూడా ఉంటాను. ఎప్పుడు? ఈ సాగర తీర ప్రయాణంలో, అద్దరికి వెళ్ళేటువంటి క్రమములో. నీ జీవితం ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ, ఏదైనా కానీ నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా వస్తున్నాను. ఇది ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి వాక్. ప్రభు ఏమన్నాడు? ఆయన పరలోకానికి ఆరోహణమైపోతూ శిష్యులతోటి, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉన్నాను, ఉంటాను అనలేదు, ఉన్నాను. ఆది నుండి కూడాను ఆయన అదే మాట మీద ఉన్నాడు. ఏమని? ఉన్నాను. ఇదే మాట, ఉన్నాను. ఉన్నాను అనే దేవుడు. ఏం పరయ్యా నీ పేరు అంటే, ఉన్నాను. ఎక్కడున్నావు? నువ్వు పుట్టక ముందు ఉన్నా, నువ్వు తల్లి గర్భంలో పడినప్పుడు ఉన్నా, నీవు తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు ఉన్నా, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఉన్నా, నీ జీవితం ప్రారంభంలో ఉదయకాలం ఉన్నాను, మధ్యాహ్నం ఉన్నాను, సాయంకాలం కూడా ఉన్నాను. అద్దరికి పోదాం, అవతలి దరికి పోయేదాకా నేను ఉన్నాను. సదాకాలం. అవతలి దరికి పోయిన తర్వాత కూడా ఆయన ఉండువాడు. ఉండువాడు అను వాడు సెలవిచ్చినదు ఏమనగా, మోషేతోటి చెప్తాడు, ఉండువాడు చెప్పాడని చెప్పు, నా ప్రజలతోటి నేను ఉన్నాను, నీతో ఉన్నాను, సదాకాలం ఉన్నాను. కాబట్టి ఆ మాట గొప్ప ఆదరణకరమైనటువంటి మాట. మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ అంకములో ఉన్నా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, చీకటి కమ్ముకున్న వేళైనా, ఈ యొక్క ప్రయాణంలో, ఈ జీవన గమనంలో, ఈ ప్రయాణం యొక్క తీరానికి చేరేటువంటి క్రమంలో ఆయన మనతో కూడా ఉన్నాడు అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఈ ప్రయాణంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను, సముద్రం మీద తుఫాను రావడం చాలా సహజం. తుఫాను యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? తుఫాన్లు ఎందుకు వస్తాయి సముద్రంలో? గాలిలోని తేడాల వలన, గాలిలోని ప్రెషర్స్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ వలన తేడాలు వస్తాయి. హెచ్చు తగ్గుల వలన తుఫాన్లు వస్తాయి. తుఫాను గాలిలో ఉండేటువంటి పీడనాలు, హెచ్చు తగ్గుల వలన సముద్రం మీద వాయుగుండాలు ఏర్పడి అక్కడ నుండి అది తుఫానుగా మారి భూమి మీదకి పయనించడం మనకు తెలుసు. ఒకవేళ హైదరాబాదు వాసులకి తుఫాను అంటే పెద్దగా అనుభవం లేకపోవచ్చు, కానీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి తుఫాను యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ కూడాను తెలుసు. దానికి కారణం ప్రధానం గాలి, గాలిలో ఉన్నటువంటి తేడాలు. కాబట్టి ఈ తుఫాను కానీ వస్తే ఎంత నష్టం కలుగుతుందో మనం చెప్పలేం. పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు, అంటువ్యాధులు వస్తాయి, కట్టలు దిగిపోతే, చెరువు కట్టలు, ఈ డ్యాములు దిగిపోతే ఊర్లు మునిగిపోవడం తీర ప్రాంత ప్రజలకు సాధారణమైనటువంటి విషయం.
అదే విధముగా జీవితంలో కూడాను అనగా మనం సాగరం అనుకున్నాం కదా, ప్రయాణం జీవితం. ఈ జీవితం కొనసాగించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి తుఫాన్లు వస్తాయి. ఒకటి కాదు, ఎప్పుడూ కూడాను. ఎప్పుడు వస్తుందో తెలియదు. కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక సంఘర్షణ, మానసికమైనటువంటి తుఫాను, ఆర్థికమైనటువంటి తుఫాను, ఎన్నో. ఈ చిన్న ప్రయాణంలో అనేకమైనటువంటి తుఫాన్లు ఎదుర్కొనవలసి వస్తుంది అని చెప్పేటువంటి ఆ సత్యాన్ని మనము తప్పక యాక్సెప్ట్ చేయాలి. ఏ విధమైనటువంటి వాయుగుండాలు లేకుండా తీరం చేరటం అనేటువంటిది అసంభవం ఈ యొక్క జీవన ప్రయాణంలో. కాబట్టి ఈ తుఫాన్లు ఎప్పుడూ కూడాను అకస్మాత్తుగా వస్తాయి, సడన్గా వస్తాయి. అంతా బాగుందిలే అనుకుంటా ఉంటాం, అంతా బాగుంది, ఈరోజు బాగుంది, కానీ రేపేమి సంభవింపనై ఉన్నదో నీ వెరుగు. బైబుల్ చెప్పేటువంటి మాట, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. రేపటి గురించినటువంటి అవగాహన మనకు లేదు. రేపు అనేటువంటిది దేవుడు తన చేతిలో ఉంచుకున్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏమైనా జరగవచ్చు. అదే మరి జీవితం అంటే. రేపు ఏమవుద్దో తెలియదు, ఎటువంటి సమస్య ఎదురవుతుందో తెలియదు, ఎటువంటి తుఫాన్ వస్తుందో తెలియదు. అది కూడా సడన్గా వస్తుంది. కాబట్టి సముద్ర ప్రయాణము చాలా ప్రమాదకరం. చాలా జీవితం కూడాను అంతే. సడన్గానే ప్రారంభం అవుతాయి సమస్యలు, ఉన్నట్టుండి ప్రారంభం అవుతాయి. అంత బాగున్నట్టే ఉంటుంది, చల్లగా ఉన్నట్టే ఉంటుంది, బాగుంటుంది. సడన్గా ప్రారంభం అవుతాయి. ప్రారంభం అయిన తర్వాత చెప్తారు కదా, తుఫాను ప్రారంభం అయితే ఎవరు కూడా సముద్రం మీదకి వెళ్ళొద్దు, తుఫాను హెచ్చరిక కేంద్రం, చేపల వేటకు వెళ్ళొద్దు, పడవ ప్రయాణాలు వెళ్ళొద్దు చెప్తారు. ఎందుకు? మునిగిపోతాం. అదో పెద్ద విపత్తు. విపత్తును ఎదుర్కోవడం చాలా కష్టం. అటువంటి సమస్య వచ్చింది. ఆ సాయంకాలం అయినప్పుడు ఆయన అంటున్నాడు, అవతలి ఒడ్డుకు పోదాం, అద్దరికి పోదాం మనము. అయితే మీరు ఒంటరిగా లేరు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేను మీతో కూడా వస్తూ ఉన్నాను, నేను మీతో కూడా వస్తూ. హెబ్రీ రాసిన పత్రికలో ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు, మనకంటే ముందుగా వెళ్ళాడు. మనము వెళ్ళేటువంటి మార్గంలో ఆయన ముందుగా వెళ్ళాడు. అంటే మనం ఎదుర్కొనేటువంటి తుఫాన్లో, మనం ఎదుర్కొనవలసినటువంటి సమస్యలో ముందుగా ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయనను తాకిన తర్వాతనే ఏదైనా కూడాను మన దాకా వస్తుంది. అనగా విశ్వాసులు అంటే ప్రభువు వెంట ఉండేటువంటి వాళ్ళు, లేక ప్రభువుతో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభువు వారితో పాటు ఉన్నాడు. ఇటువంటి ప్రయాణాలు, ఇటువంటి అపాయాలు అన్నీ కూడాను ఆయన ముందుగానే, మనకంటే ముందుగా చవి చూచాడు. ఇప్పుడు మరణం అనుకోండి, మరణం అంటే భయం. అయితే ఆ మరణాన్ని ప్రభు మనకంటే ముందుగా అనుభవించాడు. పునరుద్ధానం మనకంటే ముందుగా పునరుద్ధానుడయ్యాడు. అందుకే ఆయన ప్రథమ ఫలము క్రీస్తు అని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. పునరుద్ధానం గురించి మాట్లాడు. కాబట్టి ఆయన మనకంటే ముందు వరుసలో ఉన్నాడు. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, అది ఆర్థికమైనటువంటిదా లేదా అనారోగ్యమో, మరి ఈ లోకంలో మనల్ని బాధించేటువంటిది, ఈ ప్రయాణంలో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిది, సమస్యలు కన్నీళ్లు పెట్టించేటువంటిది, బాధపరిచేటువంటిది, అది ఏ విధమైనటువంటిదైనా కానివ్వండి, మనకంటే ముందుగా ఆయన ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకునవలసినటువంటి సత్యం. ఉన్న పాటున ఆయన చిన్న దోణిలో ఎక్కి వెళ్ళాడు. చిన్న దోణిలో. ఈ దోణి అనేటువంటిది మన జీవితానికి సాదృశ్యం అని అనుకుంటే, ఆ చిన్న జీవితంలో ప్రభువు ఉండాలి.
ఆ చిన్న కుటుంబంలో ప్రభువు ఉండాలి. సంఘములో ప్రభువు ఉండాలి. కుటుంబానికే ప్రభువు అధిపతి అయినప్పుడు సంఘానికి అధిపతి కాదా? ఉండాలి. ప్రభువు ఉన్న దోనే ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభువు ఉన్న దోనే, చిన్న దోనే. సముద్రంతో పోల్చుకుంటే, లేదా ఇంకా ఇతర అనేకమైనటువంటి పడవలు ఉండుంటాయి అక్కడ. సముద్రంలో ఒకటి కాదు, అనేకమైనటువంటి పడవలు ఉంటాయి, దోణిలు ఉంటాయి, పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, చాలా ఉంటాయి. అయితే మనము ఒక సాధారణమైనటువంటి విశ్వాసి అని అనుకుంటే, మనతో పాటు మన జీవితంలో ప్రభువు ఉన్నాడా? మన చిన్న సంఘం అనుకుంటే, ఈ చిన్న సంఘములో ప్రభువు ఉన్నాడా? ఉండాలి. ఉండకపోతే కష్టం. అక్కడ చాలా ధోనిలు ఉన్నాయి. ఆయన వెంబడి అనేకమైనటువంటి ధోనిలు వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చాను అని చెప్పి రాయబడింది. చాలా ధోనిలు వచ్చినాయి. అయితే ప్రభు చిన్న ధోనిలో మాత్రమే ఆయన ఉన్నాడు. చిన్న ధోనిలో ఎక్కాడు. మన చిన్న జీవితంలో ప్రభు ఉన్నాడా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఉండాలా, ఆయన ఉండాలా. ఆయన ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట 37వ వచనంలో అప్పుడు అనేటువంటి మాటతోటి ప్రారంభం కావడం మనం చూస్తాం. అప్పుడు, ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? ప్రభువు ధోనిలో ఉన్నప్పుడు, ప్రభువు వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభువు తన శిష్యులతో పాటు అద్దరికి వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పుడు, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభువు మనతో ఉన్నప్పుడే, ప్రభువు నీతో నాతో మనతో ఉన్నప్పుడే తుఫాను స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అప్పుడు దాకా లేకపోవచ్చు. లోకంలో మనము తిరిగినన్న నాళ్ళు కూడాను లోకానుసారంగా బ్రతికినన్న నాళ్ళు మనకి పెద్ద తుఫాన్లు ఎదురు కాకపోవచ్చు కూడా. ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి మనం వచ్చామో, ఎప్పుడైతే మన ధోనిలో ప్రభు ఉన్నాడో అప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అప్పుడు చాలాసార్లు ఇట్లాగనే ఉంటుంది మన జీవితంలో. ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభువునందు విశ్వాసం బలంగా ఉంచినప్పుడు తుఫాన్లు కూడా ఎక్కువగానే అవుతాయి, సమస్యలు కూడా ఎక్కువగానే అవుతాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి ప్రభువు ఉన్నప్పుడు. ఇప్పుడు యోబును దేవుడు పొగిడాడు. ఏమని పొగిడాడు? యథార్థవంతుడు అన్నాడు. యోబు అంటే యథార్థవంతుడు అనేటప్పటికీ అప్పుడు దాకా యోబు జీవితం హాయిగా ఉంది. ఎప్పుడైతే ప్రభువు యోబును గురించి మాట్లాడాడో, యోబును పొగిడాడో, తుఫాను స్టార్ట్ అయింది యోబు జీవితంలో. అట్లా ఉంటుంది. అందుకే బాప్తిజం తీసుకునేటువంటి బిడ్డలకి ఖచ్చితంగా ఆ విషయం చెబుతాం. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న తర్వాత జీవితం సాఫీగా ఉంటుంది అని అనుకుంటారు, నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు కాబట్టి నెమ్మదిగా ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రభు వారితోటి ఉన్నప్పుడే తుఫాన్ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నాడు యోహాను చేత. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన నీడలో నుండి పైకి లెగవగానే ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీద వాలడం మనము చూస్తాం. ఆకాశం నుండి ఒక శబ్దం రావడం మనము వింటాం. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడైతే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడో, లేకుంటే మనము దేవునికి దగ్గరగా ఉంటామో ఏమవుతుంది? తుఫాన్ వస్తుంది. ఇక్కడ యేసు ప్రభువుని గురించి దేవుడు పలికినటువంటి మాట, తండ్రి అయినటువంటి దేవుడు పలికినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆ వెంటనే ఏం జరిగింది? ఆ వెంటనే వెంటనే ఆయన
అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడను అని చెప్పి రాయబడింది. వెంటనే ఆయన నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన వెంటనే అపవాది చేత శోధన 40 దినములు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఆ తర్వాత అపవాది ఆయనను శోధించటం మనకు తెలుసు. ఎప్పుడు జరిగింది అంటే ఇది ఈయన నా ప్రియ కుమారుడు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడే వెంటనే స్టార్ట్ అయింది. అట్లా ఉంటుంది విశ్వాస జీవితం. చాలాసార్లు, ఎక్కువ సార్లు ప్రభు ఉన్నప్పుడే అప్పుడే తుఫాను, పెద్ద తుఫాను ప్రారంభమైంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి తుఫాన్లు ప్రభు మనతో లేడేమో అనిపించేంతగా, మన విశ్వాసాన్ని బలహీనపరిచేంతగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. చాలాసార్లు విశ్వాసంలో బలహీన పడిపోతాం, కారణం ఇలాంటి తుఫాన్ల వలన. అయినా కానీ ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నప్పుడే వచ్చింది పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఇంకా చెప్పాలంటే ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన ఉన్న దోణి మీదనే అలలు కొట్టాయంట. చాలా దోణులు ఉన్నాయి అక్కడ, ఒకవేళ వాటి మీద కూడా అలలు కొట్టి ఉండొచ్చు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టాయి. ఆయన ఉన్న ఇంటిలో తుఫాను వచ్చింది. ఆయన ఉన్నటువంటి ఆ గుంపులో గొడవ వచ్చింది, సమస్య వచ్చింది. ఆయన ఉంటేనే అనారోగ్యమైంది. ఆయన ఉన్నప్పుడే అసమాధానం. సమాధానకర్త మధ్యలో ఉన్నప్పుడు అసమాధానం ఎట్లా వస్తుంది? వచ్చింది, మరి వచ్చింది. ఇక్కడ అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ప్రభు మనతో ఉన్నాడు కదా, మనకి ఏమి ఢోకా లేదు అని మనం అనుకుంటాం. యోబు జీవితం మొదట్లో మనము పరిశీలన చేస్తే నిమ్మళంగా ఉంది యోబు జీవితం, నిండు కుండలాగా ఉంది యోబు జీవితం. యోబు 1:3 చదివితే, ఒకసారి తీస్తే చదువు, ఇంకో ముందు వచ్చిన చదువు. చాలు. అక్కడ యోబు యొక్క పరిస్థితి మనము గమనిస్తే, యోబు ధనవంతుడు, యోబు ఆస్తిపరుడు, గొప్పవాడు, మంచి కుటుంబము కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో సామాజికంగా ఉన్నటువంటి వాడు. ఇంకా 8వ వచనం చదవండి, 8-9 వచనం, 1:8-9. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. ఇది దేవుడు యోబు గురించినటువంటి చెప్పినటువంటి సాక్ష్యం. అతని వంటి వాడు భూమి మీద ఎవడు కూడాను లేడు. ఆత్మీయంగా చూసినా, ఇటు సాంఘికంగా చూసినా, కుటుంబపరంగా చూసినా, యోబు అన్ని విషయాల్లో కూడాను గొప్పగా ఉన్నాడు. ఆయన జీవితం నిండు కుండలాగా ఉంది. కానీ అప్పుడే ప్రారంభమైంది. ఆ 1వ అధ్యాయం పూర్తయ్యే లోపల మొత్తం పోతాయి. ఆయనకున్న కుటుంబం పోయింది, ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది, ఆయనకున్నటువంటి ప్రతిదీ పోయింది, అన్నీ పోయినాయి. ఎందుకని? కారణం ఏంది? ప్రభు ఉన్నాడు కదా, ప్రభు ఉండి ఆయనతో ఉన్నాడు కదా, ప్రభు ఉండబట్టే కదా అంత గొప్పవాడు అయ్యాడు. అపవాదే అంటాడు, ఊరికనే అంత గొప్పవాడు అయ్యాడా? ఊరికనే అంత యథార్థవంతుడిగా ఉన్నాడా యోబు? నీవు అతనికి
అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు కంచె వేసి ఉంటాడు తన బిడ్డలకి ఎప్పుడు కూడాను. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తన బిడ్డలకి తాను ఉంటాడు, తన కంచెను వేసి ఉంటాడు. ఆ కంచెను దాటి ఏ అపవాది, ఏ దురాత్మ, ఎవ్వడు కూడాను దాటి రాలేడు. దేవుడు అనుమతిస్తే తప్ప. దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు, దాన్ని స్వీకరించాలి. ఆ తుఫాను దేవుడు అనుమతించాడు. జీవితాలలో, కుటుంబాల్లో తుఫాన్లు వస్తాయి. దేవుడు అనుమతిచ్చేటువంటివి కొన్ని ఉంటాయి, స్వయం కృతాపరాధముతో వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. అది మనకు తెలుసు. ఎందువలన ఈ తుఫాను వచ్చిందో అనేటువంటిది ప్రతి వ్యక్తి వివేచించి తెలుసుకొనగలడు. అయినప్పటికీ కూడాను, అది ఏ విధంగా వచ్చినప్పటికీ కూడాను ప్రభువు వదిలిపెట్టేటువంటి వాడు కాడు అనేటువంటి విషయం యోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, దేవుడు వదిలిపెట్టేటువంటి వాడు కాడు. అందుకే ఏమంటాడంటే, మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై ఉండాలి. 1 పేతురు 5:8. మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలెనే ఎవరిని నీ మృంగుదన అని వెదకుచూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవన ప్రయాణంలో ఎప్పుడు ఏ సుడిగుండం వస్తుందో, ఎప్పుడు ఏ వాయుగుండము వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఉన్నా కూడాను ఆ సమస్యలు మనకు వస్తాయి. ఆ దోణి మీదనే కొట్టినాయి అంట. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీదనే అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. అయితే యేసు ప్రభు అప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా, నా సమస్య, నా బాధ ఎక్కడున్నావు ప్రభువా, నాకే రావాలనా, ఈ సమస్య నాకే రావాలనా అని ప్రార్థన చేస్తాం మనం. ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో, ఇది నాకే రావాలనా? ప్రభు అక్కడ అప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. అప్పుడు ఆయన శరీర రీతిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ ఆయన శరీర బడలిక వలన నిద్రపోయి ఉండొచ్చేమో. కానీ 131 కీర్తనలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆయన ఎట్లా ఉంటాడంట? 121 కాదు, 121:3. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇక్కడ ఆయన ఒకవేళ శరీరరీతిగా ఉన్నాడు కాబట్టి, మినిస్ట్రీలో రోజంతా ఆయన తిరుగుతూ వాక్యం చెబుతూ ఉన్నాడు కాబట్టి పడుకో ఉంటాడేమో. కానీ ఆ దినమున ఆ ధోనిలో యాక్చువల్గా అయితే ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఎప్పుడు కూడాను నిన్ను చూస్తూ ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఆయన మన ధోనిలోనే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి దేవుడు. ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఇప్పుడు చాలామంది అంటారు, ఈ త్రిత్వం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అంటారు, దేవుడు మరి తండ్రి అయిన దేవుడు అక్కడుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ నుంచి ప్రార్థన చేశాడు కదా, ఇక్కడ ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారు కదా, కాబట్టి అక్కడ ఇక్కడ ఎట్లా అని అంటారు. అంటే త్రిత్వాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లోకంలో, భూలోకంలో ఎన్ని కోట్ల మంది ఉంటారు విశ్వాసులు? 600 కోట్లలో ఒక 200 కోట్లు అనుకోండి, మినిమం 100 కోట్లు అనుకోండి.
100 కోట్ల మంది ప్రార్థన చేస్తే మరి అందరి ప్రార్థనలు వింటాడా? ఎట్లా సాధ్యమవుతుంది ఆయనకు? దేవునికి అన్నీ సాధ్యం అనేటువంటి విషయం మర్చిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దేవునికి ప్రతిదీ సాధ్యం. ఇది ఎట్లా అవుద్ది, ఇది ఎట్లా చేస్తాడు, ఇది ఎట్లా సాధ్యం, ఇదిగో ఇక్కడ పావురం ఉన్నది కదా, పరిశుద్ధాత్ముడు, అదిగో పైన దేవుడు ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన శరీర రీతిగా ఉన్నాడు కదా ఇక్కడ, కాబట్టి ముగ్గురు వేరు వేరు. ఆయనకు అన్నీ సాధ్యం. 100 కోట్ల మంది ప్రార్థన చేస్తే విని వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు, అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన 3 విధాలుగా కనపడలేడా మనిషికి? 3 విధాలుగా దర్శనమేయలేడా మనిషికి? మనిషి యొక్క, మానవుని యొక్క బుద్ధిహీనత కదా అది, అట్లా క్వశ్చన్ చేయడం, అట్లా ఆలోచించడం అజ్ఞానము కదా. దేవుడు ప్రతి ఒక్కరితో ఉండగలడు. తన బిడ్డలు ఎన్ని కోట్ల మంది అయినా కానీ ప్రతి ఒక్కరితోటి తన సన్నిధిని ఉంచేటువంటి దేవుడు, ఆయన మనతోటి ఉండేటువంటి వాడు. అదే బైబిల్ చెప్పేటువంటి సత్యం. ప్రతి ఒక్కరితో ఉంటాడు ఆయన. ప్రభువా నాతో ఉండు అని నిజంగా మనస్ఫూర్తిగా పలికినటువంటి ప్రతి ఒక్కరితోటి ఆయన ఉంటాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అది అనుభవించినటువంటి వారికి అర్థమవుతుంది. మీలో చాలామంది అది అనుభవించి ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు ఆలకించి ప్రభువు జవాబు అనుగ్రహించి ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది, ప్రభు మనం మాట్లాడితే ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడు. జవాబు ఇస్తాడంటే ఏదో ఆకాశంలో నుండి స్వరం రాదు. చాలామంది అదొక పెద్ద అతిశయోక్తిగా మాట్లాడతారు. ప్రభు అన్నాడు నీకు బస్సు రెడీగా ఉంది పో అన్నాడు. ఒక ఆయన అంటుండు, ఒక పాస్టర్, వయసరికి బస్సు ఉంది, బస్సు ఎక్కినా. ప్రభు ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడుతాడు, నీతోనే కాదు అందరితో మాట్లాడతాడు. ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఒకటి, ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకే వాక్యం చదవాలనేది. వాక్యం చదవాలనేది ఎందుకంటే ఆ వాక్యం చదివినప్పుడు అది ఉంటుందట. అవసరమైనప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు రేపుతాడు మనసులోకి. అది మాట్లాడడం అంటే ఊరికనే దేవుడు చెప్పిండు, దేవుడు మాట్లాడిండు, నాతోటి దేవుడు చెప్పిండు, ఇంక అదే పని. నీకు బస్సు ఉందో లేదో నువ్వు పో, నీకు బస్సు ఉందని చెప్పడమే దేవుడు పని. ఎంత బుద్ధిహీనతగా ప్రవర్తిస్తారు చాలామంది. దేవుడు అందరితోటి మాట్లాడడానికే యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చింది. అందరితోటి ఆయనకి ఏ విధమైనటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరితోటి మాట్లాడాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువా నాతో మాట్లాడమని చెప్పి అడగడమే మనస్ఫూర్తిగా. ప్రభువా నాతో మాట్లాడు అని అడగటమే మనస్ఫూర్తిగా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యాన్ని నీకు గుర్తు చేస్తాడు, లేకుంటే వాక్యాన్ని ఆ సమయానికి నీకు వినిపింపజేస్తాడు. అది ఒక వాక్య రూపంలో కావచ్చు, పాట రూపంలో కావచ్చు, ఇంకొక వ్యక్తి రూపంలో కావచ్చు, ఏదో ఒక విధంగా మనసులోనైనా సరే దానికి కన్ఫర్మేషన్గా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేటువంటి వాడు. దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరితోటి ఉంటాడు, ప్రతి ఒక్కరితోటి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని నడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే మనమే చాలాసార్లు ఆయనని మన ధోనిలోనికి ఆహ్వానించకుండా ఉంటాం. ఆయన ఉంటే మనం చేసేటువంటి కొన్ని పనులు చెయ్యలేము అని చాలాసార్లు ఆయనను మనమే దూరం పెడుతూ ఉంటాం. ఆయన ఉంటే ఈ కార్యాన్ని మనము చేయలేము. ఆయన మనతో ఉంటే ఈ మాటలు మనము మాట్లాడలేము. కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి మాటలు ప్రభు మనతో ఉంటే మాట్లాడగలమా? చాలామంది పెద్దోళ్ళు ఉంటేనే మనం మాట్లాడలేం కొన్ని మాటలు. అటువంటిది ప్రభు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు మనతోటి ఉంటే అటువంటి మాటలు, అటువంటి ప్రవర్తన, అటువంటి చేష్టలు, అటువంటి కార్యాలు మనం చేయగలమా? చేస్తూనే ఉంటాం. అందుకే చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ముఖం అవతలకు తిప్పుకొని ఉంటాడు. చాలాసార్లు ముఖం అవతలకు తిప్పుకుంటాడు. ఆయన ఉంటాడు, ఆయన ఎక్కడికి పోడు. ఆయన ఉంటాడు, కానీ ముఖం అవతలకు తిప్పుకొని దుఃఖిస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి పనులను బట్టి, మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి ఆయన కాముగా ఉంటాడు. ఇక్కడైతే ఆయన తలగడ మీద తల వాల్చుకొని
ఓడ అమరమన నిద్రించుచున్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడైతే ఆయన ఉన్నాడు, మనతోటి ఉండేవాడు కానీ ఉంటాడు. కానీ చాలాసార్లు మన ప్రవర్తన వలన ఆయన కాముగా ఉంటాడు. స్టార్మ్ వచ్చినా కూడాను, తుఫాన్ వచ్చినా కూడాను ఆయన ఏమీ రెస్పాండ్ కానట్టుగా మనకు అనిపిస్తుంది, కాడు కూడాను చాలాసార్లు. దానికి కారణం మనమే. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, ఇక్కడ శిష్యులతోటి ప్రభు ఉన్నాడు. వీరి సంగతి చూడండి, ఆ తర్వాత కింద ఉంటుంది. తర్వాత అది కూడా చెప్పుకొని మనం ముగించేసుకుందాం. అప్పుడు ఆయన ధోరణి నిద్రించుండెను, తలవాల్చుకొని వారు ఆయనను లేపి, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాము, మేము చచ్చిపోతున్నాము ప్రభువా, ఈ బాధను నేను భరించలేను, ఈ సమస్య నేను తట్టుకోలేను, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని చెప్పి చాలాసార్లు మనం కూడా అడుగుంటాం ఈ యొక్క శిష్యుల వలె. అయితే ఆయన ఆ మాటలు అంటే వెంటనే వారిని గద్దించలేదు, వెంటనే వారిని తిట్టలేదు, వెంటనే వారిని రెబ్యూక్ చేయలేదు, ఖండించలేదు. ఎందుకు? వారి మీద ఉన్నటువంటి ప్రేమ. లేచాడు, లేచి బుద్ధి లేదా, నిద్రపోతున్నా, ఎందుకు అంత భయం, ఎందుకు, నేను ఉన్నాను కదా, అట్టేమనలే. ఆయన లేచి వెంటనే చేసినటువంటి పని ఏంటి అంటే, అందుకు ఆయన లేచి అనేటువంటి మాటను చూస్తాం. లేచి బాధపడేటువంటి బాధను బట్టి, బాధపరచబడేటువంటి బాధను బట్టి ఆయన ఊరకు ఉండేటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ బాధ పడేటువంటి వారు ఉంటే, ఆ బాధ పడేటువంటి వారిని చూస్తూ ఆయన ఊరకు ఉండేటువంటి వాడు కాడు. ఒకసారి మనము కీర్తనలు 12:5 ఒకసారి చూడండి. కీర్తనలు 12:5. బాధపడు వారికి నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. బాధపడు వారికి చేయబడినటువంటి బలత్కారమును బట్టి, బాధపడేటువంటి వారు, ఇతరుల వలన బాధపడేటువంటి వారు, బాధపరచబడేటువంటి వారు, దరిద్రుల నిట్టూర్పును బట్టి, విశ్వాసి యొక్క బాధను బట్టి, బలత్కారమును బట్టి నేను ఇప్పుడే లేస్తాను, వారికి చేయవలసినటువంటి ప్రతీకారము నేను చేస్తాను. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన ఊరుకున్నటువంటి వాడు కాదు. తన బిడ్డలు బాధపరచబడతా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన లేచాడు అంటే బాధను, సమస్యను సమూలంగా తీసేసేవాడు. సమూలంగా అక్కడ మొత్తం వేర్లలో నుండి పీకి పడేసేవాడు ఆ సమస్యను. ఆయన లేచాడు, ఆయన ఊరుకోడు, ఆయన నిద్రపోయేవాడు కాదు, ఆయన కునికేవాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూ ఉండేటువంటి వారు. ఆయన లేచాడు. లేచి చేసినటువంటి మొదటి పని ఏమంటే గాలిని గద్దించి. ఇప్పుడు ఈ తుఫానుకు రీజన్ ఏంది? అందుకే ముందు చెప్పుకున్నాం మనం. ఈ తుఫానుకి కారణం, అసలు రూట్ కాజ్ ఏమంటే గాలిని అందుకే ఆయన గద్దించాడు. మనకున్నటువంటి సమస్యకు మూల కారణం ఏంది? దానిని తీసేసేవాడు ఆయన, దానిని గద్దించేవాడు ఆయన. మనం చాలాసార్లు మూల కారణం ఏదో ఉంటుంది, దాన్ని బట్టి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక సమస్య, ఆ సమస్యల గురించి చింత, నిద్ర లేదు, బాధ, ఆనందం లేదు, దానివల్ల అనేకమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, సమస్యలు. అయితే షుగరు, బీపీ తగ్గించేది కాదు దేవుడు చేసేది. చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అసలు ఆ సమస్యకు మూలమేంది, మూలాన్ని వేళ్లతో సహా పీకేసేటువంటి వాడు దేవుడు. దేవుడు ఇంటర్ఫీర్ అయితే సమస్య పూర్తిగా తీసివేయబడుతుంది. ఆయన లేస్తే ఆ విధంగా కార్యం చేసేటువంటి వాడు. ఫస్ట్ వాళ్ళని ఏం గద్దించలేదు.
ఫస్ట్ వాళ్ళని బాధ పెట్టేటువంటి సమస్య మూల కారణం ఏంది? తుఫాను. తుఫాను ఎందుకు వచ్చింది? గాలి కారణంగా. ఆ సముద్రం అని చెప్పారే, అది యాక్చువల్గా సముద్రం కాదు. అది అది గెన్నెసరీతు అనేటువంటి ఒక సరస్సు. అది ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. అది 21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 13 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. మొత్తం కలిసి 53 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి గొప్ప మంచినీటి సరస్సు అది గెన్నెసరీతు, గలిలయ సముద్రం. చుట్టూ కొండలు ఉంటాయి, చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో ఆ పెద్ద సరస్సు. ఈ కొండల మీద నుండి వచ్చేటువంటి విపరీతమైనటువంటి గాలి వలన సడన్గా గలిలయ సముద్రంలో తుఫాన్లు వస్తాయి, సడన్గా వస్తాయి. మన బంగాళాఖాతంలోనైనా కూడాను కొంచెం ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేయొచ్చేమో, కానీ గలిలయ సముద్రంలో అది అట్టేం ఉండదు. సడన్గా వచ్చేస్తాయి గాలులు, వచ్చేసి అలలు విపరీతంగా రేగుద్ది, అలలు కొట్టి దోణులన్నీ మునిగిపోతూ ఉంటాయి, పడవలన్నీ మునిగిపోతూ ఉంటాయి. అది గలిలయ సముద్రం యొక్క పరిస్థితి. గాలియే మొదట కారణం అక్కడ తుఫానుకు. అందుకే గాలిని దేవుడు గద్దించాడు. ఆయన గద్దిస్తే ఆకాశ విశాల స్తంభాలు విస్మయం పొందుతాయని చెప్పి రాయబడింది. ఆకాశము విస్మయం పొందుద్దంటే ఆయన గద్దిస్తే. ఆకాశం ఎంత పెద్దది? ఎంతో పెద్దది. ఎంత పెద్దదో చెప్పలేనంత పెద్దది. మానవుని ఊహకు అందనంత పెద్దది. దేవుడు గద్దిస్తే విస్మయం ఉంది, అట్లాగే చూస్తూ ఉంటుందంట ఆకాశం. ఆయన శక్తిని వివరించడానికి లేఖనము రాయబడినటువంటి మాట అది. విస్మయం పొందుతాయంట ఆయన మాట్లాడితే, గద్దిస్తే. ఇంక గాలి ఎంత? గాలిని దేవుడు గద్దించాడు. ఇక మన సమస్య ఎంత? సమస్య దేవుడు గద్దిస్తే ఏమవుతుంది? ఆ సమస్య అడ్రస్ లేకుండా పోదా? అయితే దేవుడు చాలాసార్లు టైం ఇస్తాడు. ఆయన పడుకొని ఉన్నాడు, ఇక్కడ తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. ఆయన లేచి గద్దించడానికి సమయం పట్టింది. మన జీవితంలో కూడాను మన పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది. ప్రతిదానికి సమయం కలదు. ఆయన లేచి గద్దించడానికి సమయం ఉంది. ఆయన గద్దిస్తే ఇక తుఫాన్ ఉంటుందా? ఇక గాలి ఉంటుందా? ఆ తర్వాత గద్దించి ఏమన్నాడు? నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో అన్నాడు. మొదటేమో గాలిని గద్దించాడు, తర్వాత నిశ్శబ్దమై ఊరకుండమో అని సముద్రముతో చెప్పగా. నీ సముద్రం అంత సమస్య కావచ్చు, నీ సుడిగాలి తుఫాను అంత వ్యాధి బాధ కావచ్చు, అది ఎటువంటిదైనా కావచ్చు, ఆయన లేచి గద్దించాడంటే అవి మిక్కిలి నిమ్మలమై అంతే. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఆయన మాటకు ఆ విధంగా సమస్యలన్నీ కూడా పోతాయి. సమయం పట్టింది కదా, సమయం పట్టింది. ఎంత సమయం పట్టిందంటే వాళ్ళు లేచి గోల చేసేంత సమయం. ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనేంత సమయం. ఇక మేము చచ్చిపోయాము, ఇక మాకు వేరే మార్గం లేదు అనుకునేంత సమయం పట్టింది. మరి కానీ మునిగిపోయినారా? నశించిపోయారా? నశించిపోనిస్తాడా దేవుడు? లేదు. తన బిడ్డలు నశించిపోవడానికి కాదు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు తప్ప నశింపజేయడానికి కాదు ఆయన వచ్చింది. తన బిడ్డలను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాని ఇటు తుఫానులో కొట్టుకొని పోవడానికి, మునిగిపోవడానికి కాదు. అందుకే గద్దించినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు ఇప్పటికి కూడా ఇదే అడుగుతున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? సముద్రంకి భయపడుతున్నారా? సముద్రం కంటే నేను గొప్పవాడిని కాదు, భూమి ఆకాశంలోనూ సృష్టించినటువంటి వాడను కాదు నేను, నీ తండ్రిని కాదు నేను. మరి దానికి భయపడుతున్నారు ఎందుకు? మీరు భయపడవలసినటువంటి వాడెవరు? నేను. నాకు భయపడండి. నాకు సృష్టికర్తకు భయపడకుండా సృష్టికి భయపడతారు ఎందుకు మీరు? ఇదే మనం అందరం చేసేది.
సృష్టికర్తకు భయపడకుండా సృష్టికి భయపడడం, ఈ లోకంలో ఉన్నవానికి భయపడడం, ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ఈ తుఫాన్లకి, గాలులకి, ఈ సుడిగుండాలకి భయపడడం, వీటిని సృష్టికర్త అయినటువంటి ఆయనకు భయపడితే వీటికి భయపడం. అది చిన్న రీజన్. ఇక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు అడుగుతున్నాడు, ఇప్పటికి కూడా అడుగుతున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు చెప్తున్నాడు ఎందుకు భయపడుతున్నారో. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో ప్రభువే ఆన్సర్ చెప్తున్నాడు. మీరు ఇంకనూ నమ్మలేకున్నారా? అంతే కదా, మీరు నమ్మలేదు కదా, మీరు నమ్మనందువల్లనే కదా మీకు భయం. విశ్వసించేవాడు కలవరపడడు, లేఖనం చెప్పేటువంటి మాట. పౌలు అంటాడు, విశ్వసించితును కనుక మాట్లాడితేనే. ధైర్యంగా మాట్లాడాడు ఆయన, అనేకుల ముందు మాట్లాడాడు, అనేక దేశాలకు వెళ్ళి మాట్లాడాడు. ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? విశ్వసించితిని కనుక మాట్లాడాను. విశ్వాసమున దగ్గర భయం ఉండకూడదు. భయం ఉంది అంటే అక్కడ విశ్వాసం లేదని అర్థం. భయంకు విశ్వాసానికి వ్యతిరేకం. విశ్వాసం లేకపోతేనే భయం అవుతుంది. సమస్యలను చూసి భయపడతాం. విశ్వసించావా? భయం వదిలేయాలి. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మలేదు కదా, మీరింకా నమ్మిక ఉంచలేదు కదా, నమ్మలేక ఉన్నారా? చూడండి, నమ్మలేకుండా ఉన్నటువంటి వారు కూడా ప్రభువును వెంబడిస్తున్నారు. అది అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నమ్మలేకుండా ఉన్నటువంటి వారి ధోనిలో కూడాను ప్రభు ఉన్నాడు. అది ప్రభు యొక్క గొప్పతనం, మంచితనం, ప్రేమ. వారు నమ్మలేకుండా ఉన్నారు, అయినప్పటికీ ప్రభు వారి ధోనిలో ఉన్నాడు. అది ఆయన ప్రేమ. నువ్వు ఒకవేళ నమ్మలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా కూడాను నీ ధోనిలో, నీ జీవితంలో ప్రభు ఉన్నాడు. ఆ గాలిని, ఆ తుఫాన్ని ఆయన అణిచేవాడు. నీ సమస్యను గద్దించి నిమ్మలపరిచేటువంటి వాడు. దాన్ని ముందు మనము విశ్వసించాలి. విశ్వసించకపోతే ప్రభు అడుగుతాడు, ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? నేను ఉన్నాను కదా, నేను ఉన్నా కూడాను నమ్మలేకపోతున్నారు అంటే వారితో చెప్తే, వారు మిక్కిలి భయపడి, మీరు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. వారు ఎవరికి భయపడ్డారో, దేనికి భయపడ్డారో అనేటువంటిది ఇక్కడ అప్రస్తుతం. భయపడబాకండి, మీరు ఎందుకు భయపడుతున్నారని నేను ప్రభు పక్క చెప్తుంటే, మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని అడుగుతుంటే, మళ్ళా వారు ఇంకా మిక్కిలి భయపడతా ఉన్నారంట. మిక్కిలి, ఆ తుఫాను కంటే ఇంకా భయపడుతున్నారు. ఏమని? దేనికోసం? ఇంకా చదవండి. మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని దేవుని పైన అవగాహన లేదు, దేవుణ్ణి అర్థము చేసుకోలేదు. దేవుని యొక్క గుణగణాలని, ఆయన క్యారెక్టర్ని వీరు అర్థం చేసుకోకుండానే వీరు దేవుని వెంటబడతా ఉన్నారు. లేదా దేవుడిని వారు, మాకు దేవుడు ఉన్నాడు, మా ధోనిలో ప్రభు ఉన్నాడు అని ఫీల్ అవుతున్నారు. ఆయన శక్తి తెలియదు, ఆయన మహిమ తెలియదు, ఆయన క్యారెక్టరు, ఆయన గుణగణాలు వీరికి తెలియవు. తెలియకుండానే ప్రభు నీతో వస్తాం ప్రభు, నువ్వు నా ధోనిలో ఎక్కువ ప్రభు, నా చిన్న ధోనిలో ప్రభు ఉన్నాడు పాట. నా చిన్న ధోనిలో ఉంటాడు, అందరితో ఉంటాడు ప్రభు, అందరితో ఉంటాడు, వీళ్ళతో కూడా ఉన్నా కానీ వీళ్ళు ఎట్టున్నారు? నమ్మలేకుండా ఉన్నారు. వీరు ఎట్టున్నారు? ఆయన ఎవరబ్బా ఈయన, సముద్రము గాలి కూడా ఈయనకు భయపడుతూ ఉన్నాయి, ఎవరబ్బా ఈయన? దేవుని గురించిన అవగాహన ఏంది? ఏమనుకుంటున్నారు దేవుని గురించి ఏమనుకుంటున్నారు? నీకు తెలుసా ఆ తలాంతులు ఉన్నాయి కదా, తలాంతులు ఉపమానం. ఒకడు 5ని 10 చేశాడు, 2ని 4 చేశాడు, 1గా పెట్టుకున్నాడు. ఆ 1గా పెట్టుకున్నాడు అంటాడు దేవుని గురించి, తన యజమాని గురించి అంటాడు. ఏమంటాడు? అయ్యా,
నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చువాడవునైన కఠినుడవు. ఇది వాని యొక్క అవగాహన తన యజమానుడి పైన. చూడండి ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడో యజమాని, ఎంతగా అపార్థం చేసుకుంటున్నాడో. అందుకే వాడిని కట్టేసి వాడిని బయటపడేయండి అన్నాడు. దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాం. వీళ్ళు శిష్యులు, వాళ్ళకి అర్థం కాల ఎవరో. మనం కూడా శిష్యులమే, మనం కూడా క్రైస్తవులమే, మనకు కూడా ఒక ధోని ఉంది, మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. మనం కూడా చాలాసార్లు మధ్యాహ్నంకి వచ్చాం, ఇక కొంతమంది సాయంత్రానికి వచ్చేసాం. ఇంకాసేపు అయితే పొద్దుగు కొద్ది తీరం అవతలకి అద్దరికి పోవాలా, ఈ ఒడ్డు నుండి అవతలకి పోవాలా. ఇంకా దేవుడు అర్థం కావట్లా, ఇంకా ప్రభువుని గురించినటువంటి అవగాహన లేదు. ఈయన ఎవరో. విశ్వాసం కూడాను అంతంత మాత్రమే. నమ్మలేకుండా క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే, ఈయన ఎవరో అని అనుకోకుండా ఆయన ఎవరో తెలుసుకోవాలంటే వాక్యాన్ని తరవుగా చదవాలండి. క్రైస్తవులకి బైబిల్ చదవడం అలవాటు ఉండదు. చాలామందికి చదవరు, చదువచ్చిన వాళ్ళు చదవరు బైబిల్. కొద్దిమంది చదువుతారు. చదవనీడు అపవాది. వీళ్ళు చదివితే దేవుణ్ణి ఎక్కడ అర్థం చేసుకుంటారో, వీళ్ళు చదివితే దేవునికి ఎక్కడ దగ్గర అవుతారో, వీళ్ళు చదివితే దేవుని గుణగణాలు లక్షణాలు వీరి మనసులో పాతుకుపోతాయి. కాబట్టి వీరు ప్రభువుని వదిలిపెట్టకుండా, ప్రభువుని అర్థం చేసుకొని సమస్యలు, దుఃఖాలు, కష్టాల్లో, తుఫాన్లో కూడాను ఆయన్ను వదలకుండా ఉంటారు. కాబట్టి వీరికి ప్రభు అర్థం కాకూడదు, ప్రభు అవగాహనలోకి రాకూడదు. చర్చికి పోండి, బైబిల్ చదువుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోవద్దు. ఆయన క్యారెక్టర్ని మీరు సంపూర్ణంగా లోతుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి బైబిల్ చదవకుండా చేస్తాడు అపవాది. అపవాది ఏం డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే భయపెడతాడా? ఈ పని చేస్తే చాలదు దేవుని చేత మనము గద్దించబడ్డానికి. ఆ ఒక తలంతు తీసుకున్నవాడు అట్లాగే చేశాడు. మరి అందుకే వాడు గద్దించబడ్డాడు. వీడిని కాలు చేతులు కట్టి బయటపడేయండి అన్నాడు. వాడికి తన యజమాని గురించినటువంటి అవగాహన లేదు, వాడు అర్థం చేసుకోలేదు. అన్ని రోజులు సర్వెంట్గా ఉన్నాడు, అన్ని రోజులు ఆయన దగ్గర ఉండి ఆయనకు సేవలు చేశాడు, సేవకుడు. అయితే ఆయన గురించి తెలీదు, ఆయన ఏం చేస్తే ఈయన సంతోషిస్తాడు అనేటువంటి విషయం తెలియదు వానికి. అట్లా ఉన్నారు ఈ శిష్యులు కూడా. ఈయన ఎవరు? అమ్మో, గాలి సముద్రం ఈయనకు లోబడి. గాలి సముద్రం ఏంది లోబడేది? ఆయన మాట్లాడితే సృష్టి మొత్తం కరిగిపోద్ది. అంత శక్తివంతుడు. ఆయన మాటకు అంత శక్తి ఉన్నది. ఒక్క మాట చేత సర్వమును కలుగును గాక అంటే కలిగినాయని చెప్పి లేఖనం చెప్తా ఉంది. ఆయన గురించినటువంటి లోతైనటువంటి అధ్యయనం చేద్దాం. రోజుకొక అధ్యాయం ధ్యానం చేద్దాం. విశ్వాసం స్థిరంగా ఉంటుంది. ప్రతి దినము వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుడిని అర్థం చేసుకోవాలి. ఎంతసేపటికి దేవుడు అంటే ఆపద మొక్కులవాడు, దేవుడు అంటే సమస్య వచ్చినప్పుడు ప్రభువా అయ్యా అంతే. దేవుడు అంటే చాలా మందికి కేవలం ఆయన పని ఈ లోకంలో మనం ఉండగా మనకు అన్ని సమకూర్చి బాగా చూసుకొని చేయడం. రోగం వస్తే రోస్ట్ వస్తే ప్రభువా అని స్వస్థపరచాల దేవుడు. సమస్య వస్తే ప్రభువా బాగు చేయాల దేవుడు. ఇంతవరకే చాలామందికి దేవుడు అంటే కాదు, కానే కాదు. దేవుని గురించినటువంటి వివరాలు లేఖనంలో అనేకం ఉన్నాయి, సంపూర్ణముగా ఉన్నాయి. దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలి, దేవుని గురించి అర్థం చేసుకోవాలి, వినాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడు ఆయన సంపూర్ణంగా అర్థమవుతాడు. విశ్వాసుల గురించి చెప్తాడు పౌలు, సంపూర్ణతలోనికి వెళ్ళాలా. విశ్వాసి సంపూర్ణతలోనికి వెళ్ళాలా, పరిశుద్ధులు సంపూర్ణతలోనికి వెళ్ళాలా అనే పరిశుద్ధుడిని అయిపోయింది కాదు. పరిశుద్ధుడు అయి ఉంటే మాత్రమే కాదు, నువ్వు సంపూర్ణతలోనికి పోయినప్పుడు మాత్రమే తుఫాన్లను వచ్చినా విశ్వాసం సడలదు. అది అక్కడ పరలోక రాజ్యం పోతామా అది వేరే విషయం అనుకోండి. ప్రభువుని నమ్మితే అది పక్కన పెట్టండి కాసేపు. అది ఒక్కటి కాదు మన యొక్క టార్గెట్. మనం ఈ లోకంలో జీవించాలా. మనం ఇంకా మనం బతికే ఉన్నాం. మనకు అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు అపవాదులు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలా, విశ్వాసం పోగొట్టుకోకుండా జీవించాలా. ఆయన ఇచ్చినటువంటి కిరీటాన్ని ఏమంటాడు? మరణం వరకు నమ్మకంగా ఉండమంటాడు. నమ్మకంగా ఉండాలా.
ఇదంతా మనకు ఉన్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ ఇది. ఇది చెయ్యాలి అంటే మనకు కావాలా? వాక్యం ఉండాలా? వాక్యం ఖడ్గం, దాన్ని ధరించుకొని ఉండాలి. దేవుని అర్థం చేసుకోవాలి. విశ్వాసం స్థిరంగా బలంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.